చేసింది చెప్పుకోలేకపోవడం భారతీయ జనతా పార్టీ బలహీనత, అసమర్థతో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాదాపు 80,000 మంది విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు అయిపోతుంది. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ఆ విద్యా దీవెన సొమ్ముల్లో, విద్యా దీవెన పేరు పెట్టారు కదా వీళ్ళు, అమ్మ ఒడికి, ఇది తల్లికి వందనం, తల్లికి వందనం డబ్బుల్లో అతిపెద్ద తేడా ఏమొచ్చింది, కొంతమంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి సగం డబ్బులే వేశారు. ఎందుకని తగ్గించారు అంటే అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్స్ వస్తాయి, ఆ డబ్బులు పోను మిగతా డబ్బులు వేశారు. వాస్తవంగా జగన్ టైంలో అట్లా వేయలే, మొత్తం డబ్బులు వేసేసారు. స్కాలర్షిప్ అదనంగా వచ్చినాయి, కేంద్ర స్కాలర్షిప్. ఇప్పుడు అట్లా కాకుండా చేశారు. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు స్కూళ్ళు మామూలుగా యాజ్ ఫర్ నామ్స్ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే విద్యని ఉన్నతీకరించేటటువంటి చర్యల్లో భాగంగా ఎవరైనా సరే రూల్ ప్రకారం మన ఇంటికి దగ్గరలో 1 కిలోమీటర్ పరిధిలో ప్రైమరీ స్కూల్ ఉండాలి, అంటే 5వ తరగతి వరకు చెప్పే. 3 కిలోమీటర్ల పరిధిలో అప్పర్ ప్రైమరీ స్కూల్, అంటే 7th క్లాస్ లోపు చెప్పేటటువంటివి ఉండాలి. అట్లాగే 5 కిలోమీటర్ల పరిధిలో హై స్కూల్ ఉండాలి. అలా లేకపోతే ఆ ఏరియాలో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోతే అవతలకి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి పిల్లలకు ఉంటే, ఆ పిల్లలకి కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు ఇస్తుంది. నెలకి 600 రూపాయలు చొప్పున, 3 నెలలకి 1800 రూపాయలు చొప్పున తల్లుల అకౌంట్లో వేస్తుందన్నమాట. అది ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ నిధుల నుంచి ఇస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ 48 కోట్ల రూపాయలు కేటాయించింది. ఏడాదికి 1800 రూపాయలు ఈ తల్లుల అకౌంట్లో వేయబోతున్నారు. అంటే 3 నెలలకి నెలకి 3 నెలలకి 1800 రూపాయలు చొప్పున ఏడాదికి మొత్తం 4 టర్మ్స్లో డబ్బులు వేస్తారు. అంటే అవన్నీ 80,000 మందికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. బట్ చెప్పుకోలేకపోతుంది భారతీయ జనతా పార్టీ.